జగన్ అరాచక పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇది ఎన్నికల నాటికి మరింత పెరిగి తుఫానుగా మారి ఆయన కొట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు ఆయనకు ప్రజలకు మధ్య యుద్ధమని ప్రకటించారు. ఆయన ఇంటికి పంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. నిన్న అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం గొండుపాలెం, సాయంత్రం ఏలూరు జిల్లా చింతలపూడిలో రాకదిలిరా బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన సైకోను ఇంటికి పంపించకపోతే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని హెచ్చరించారు. ఏటా జాబ్ క్యాలెండర్ కు ఎందుకు బటన్ నొక్కలేదు, రోడ్ల బాగు కోసం ఎందుకు బటన్ నొక్కలేదు, రైతుల ఆత్మహత్యలు ఆపడానికి మెగా డిఎస్సి కోసం ఎందుకు బటన్ నొక్కలేదు అని నిలదీశారు. రానున్న ఎన్నికల్లో ఓటు బటన్ నొక్కి జగన్ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పుడు వై నాట్ పులివెందుల అనే పరిస్థితి నెలకొంది. జగన్ కు అభ్యర్థులు దొరక గందరగోళంలో పడి అటు ఇటు ఇష్టానుసారంగా మారుస్తున్నారు. ఆదాయం పెరగాలంటే రాష్ట్రానికి అమరావతి వంటి రాజధాని అవసరం. 35,000 ఎకరాలను రైతులు ఇస్తే మొదలుపెట్టిన నిర్మాణాన్ని జగన్ కులముద్ర వేసి నాశనం చేశాడు. సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి జీతంగా 150 కోట్లు ఇచ్చిన జగన్ ఉచిత సలహాల కోసం 700 కోట్లు ఖర్చు చేశాడు. సొంత రోతపత్రికకు ప్రకటనల రూపేణ 1000 కోట్లు ఇచ్చాడు. రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విభజించి 4 రెడ్లకు అప్పగించాడు. బెయిల్ ఇప్పించాలి అని ఈ పులివెందుల పులి సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నాడు. ఆ విషయం నేను కాదు, షర్మిలే అంగీకరించింది అన్నారు చంద్రబాబు. ఏపీలో 2014 నాటి ఎన్నికల కాంబినేషన్ మళ్లీ ఆవిష్కృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం జనసేన అగ్రనేతలతో బీజేపీ హైకమాండ్ టచ్ లోకి వచ్చింది. ఆదివారం టీడీపీ జనసేన నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి రావడంతో సమాచారం తెలుసుకున్న కమలం పార్టీ అధిష్టానం ఇరుపక్షాల నేతలతో సోమవారం ఉదయం ఫోన్ టచ్ లోకి వచ్చింది. రేపో మాపో మాట్లాడుకుందామని సూచించింది. అయితే ఇరుపక్షాల క్యాడర్ లీడర్లు బీజేపీతో పొత్తుపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఇప్పటికే అధికార పార్టీ 6 జాబితాలను ప్రకటించి మొత్తం 75 ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్పులు చేసింది. మరోవైపు టీడీపీ జనసేన నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆదివారం 2 దఫాలుగా సమావేశమై 4.5 గంటల పాటు చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఎవరెవరు ఎన్ని స్థానాల్లో ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి అనే అంశంపై జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ఈ నెల 8వ తేదీన మరోసారి భేటీ కావాలని ఇరుపక్షాల నేతలు నిర్ణయించారు. ఆ రోజు ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల నిర్వహణ, సీట్ల సర్దుబాటులో కుదిరిన అంగీకారాన్ని కూడా ప్రకటించాలి అని ప్రాథమికంగా నిర్ణయించారు. పొత్తులపై ఇప్పటి వరకు జరిగిన చర్చలు కొలిక్కి రావడంతో జనసేనకు 25 నుంచి 27 స్థానాల వరకు కేటాయించినట్లు కూడా వార్తలు వచ్చాయి. 20 స్థానాలపై ఇప్పటికే ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ హైకమాండ్ టీడీపీ జనసేన అధినేతలకు సోమవారం ఉదయం ఫోన్ టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. రాబోయే 2-3 రోజులు ఒకసారి మాట్లాడుకుందామని కూడా సూచించినట్లు తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలతో చర్చలు ప్రారంభించారు. తెలుగుదేశంతో పొత్తులో భాగంగా సీట్ల స్థానాలు సంఖ్యపై ఇప్పటికే ఒక అవగాహనకు రావడంతో ఆయా స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఆయన సమాచారం తెప్పించుకుంటున్నారు. తనకు మాత్రమే తెలిసే విధంగా ఆయన ఆయా నియోజకవర్గాల్లో తన టీంను పంపించి నేరుగా సమాచారం సేకరిస్తున్నారు. అభ్యర్థులపై సానుకూలత ఉందా లేదా అనే అంశంపై ఆయన సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చిన నేతలతో అభ్యర్థుల ఎంపికపై ఆరా తీస్తున్నారు. తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 32 స్థానాలు కావాలని కోరగా 20 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. మరో 5 నుంచి 6 స్థానాల వరకు కూడా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేనకు కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల నుంచి క్షేత్రస్థాయి పరిస్థితిని అడిగి తెప్పించుకుంటున్నారు. ఆయా స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థులపై పవన్ కళ్యాణ్ సమాచారం సేకరిస్తున్నారు. గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు. ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలో జనసేనకు కేటాయించే స్థానాలపై ఇప్పటికే స్పష్టత రావడంతో ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ బలమైన అభ్యర్థుల కోసం సర్వేలు చేయించడంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ప్రముఖ నేతలతో కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సభకు ప్రదర్శనగా బయలుదేరిన టీడీపీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. నినాదాలు చేయకుండా, ప్లగార్డులు లేకుండా వెళ్లాలి అంటూ బారికేడ్లు అడ్డుపెట్టడంపై తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. రాజధానిలోని వెంకటపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ సభ్యులంతా కలిసికట్టుగా అసెంబ్లీకి బయలుదేరారు. వెలగపూడిలోని ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి ధరలు ఆకాశంలో, పేదలు పాతాళంలో అనే బ్యానర్, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ పలు ప్లగార్డులను పట్టుకొని
బై బై జగన్ అంటూ నినాదాలు చేస్తూ టీడీపీ సభ్యులు అసెంబ్లీకి బయలుదేరారు. ఆ మార్గంలో బారికేడ్లు అడ్డుపెట్టిన పోలీసులు వారిని నిలువరించారు. ఆ క్రమంలో పోలీసులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ నేతల ప్రదర్శనను కవర్ చేస్తున్న మీడియాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వస్తుంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనే అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. ప్లగార్డులు తీసేయాలి అని నినాదాలు చేయకుండా వెళ్లాలని ఓ పోలీస్ అధికారి ఆదేశించడంపై టీడీపీ నేతలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమేనా? ప్రజాప్రతినిధుల హక్కులను కాలరాస్తారా అంటూ మండిపడ్డారు. గొడవ పెద్దది అవుతుండటంతో పోలీసు ఉన్నతాధికారుల సూచన మేరకు టీడీపీ సభ్యులను వదిలివారు. ప్రశ్నోత్తరాలు ఎలాగూ ఉండవు. పూర్తి బడ్జెట్ సమావేశాలు కావు. ఓటాన్ అకౌంట్ బడ్జెటేగా. 4 రోజులు చాలవా? మనం ముందు 3 రోజులు అనుకున్నాం. ఒకరోజు అదనంగా 8వ తేదీ దాకా పెడతాం. సమయం సరిపోతుందిగా అని సీఎం వైఎస్ జగన్ మంత్రులను అడిగారు. వారు కూడా చాలని ముక్తాయించడంతో గురువారం వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించాక సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశమైంది. సభానాయకుడు జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, వైసీపీ అసెంబ్లీ సమన్వయకర్త గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రతిపక్షం సీటు వైపు జగన్ చూసినప్పుడు బీఏసీ భేటీని టీడీపీ బాయ్కాట్ చేసింది అని మంత్రులు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనపై వ్యాఖ్యలు చేశారు. దీంతో 2 నిమిషాల్లో బీఏసీ భేటీ ముగిసింది. ఆమోదించిన ఎజెండా ప్రకారం మంగళవారం ఉదయం సభలో సంతాప తీర్మానాలు ఉంటాయి. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. చర్చ తర్వాత మధ్యాహ్నం సీఎం సమాధానమిస్తారు. ఇక బుధవారం ఉదయం 11 గంటలకు మంత్రి బుగ్గన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అనంతరం సభ గురువారానికి వాయిదా పడుతుంది. గురువారం బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. బుగ్గన సమాధానమిస్తారు. అనుబంధ పద్దులపై ఓటింగ్ జరుగుతుంది. తర్వాత 2024-25 ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడతారు. మూజువాణి ఓటుతో దానిని సభ ఆమోదిస్తుంది. జనంలోకి చొచ్చుకుపోవడం చేతకాక వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓట్ల దొంగల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతోంది. ఇప్పుడు ఏకంగా సీఈఓ కార్యాలయంలోకే దొంగలు చొరబడడం తాజా సంచలనం. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం వైసీపీ సొంత సంస్థగా భావించే ఐపాక్ టీంతో సంబంధాలు ఉన్న 2 వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో కీలక స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించారు. వారి ద్వారా ఈసీలో ఉన్న డేటా మొత్తం వైసీపీ సేకరించినట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్లో మహబూబ్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి ఈసీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత మరొకరు కూడా చేరారు. వీరిద్దరికీ ఐపాక్ టీంతో అత్యంత దగ్గర సంబంధాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తి ఈసీలో ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ గా విధులు నిర్వర్తించారు. కానీ డేటా సేకరణే ఆ ఇద్దరూ పనిగా పెట్టుకున్నారు. తమకు సంబంధం లేని విభాగాల్లో కూర్చోవడం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం లాంటివి చేశారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచే ఏ విభాగంలో ఏం జరుగుతోంది, ఈసీలో ఏ విభాగాలు కీలకం అన్న వివరాలన్నీ సేకరించారు. ఈసీలోని కీలక విభాగాల నుంచి డేటా మొత్తం సేకరించారు. 2 నెలల వ్యవధిలోనే ఈసీ సర్వర్లో ఉన్న డేటా, హార్డ్ డిస్క్లో ఉన్న డేటా మొత్తం కాపీ చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఈసీలో చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఏప్రిల్ 22తో ప్రారంభమయ్యే వారంలో నాన్ మిస్లేనియస్డ్ అనే నాడు విచారణ చేపడతాము అని చెప్పి పేర్కొంది. ఆలోగా హత్య కేసుకు సంబంధించి డైరీని డిజిటల్ రూపంలో తమ ముందు ఉంచాలి అని సిబిఐని ఆదేశించింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఏప్రిల్ 22 కన్నా ముందు ఈ కేసు విచారించే అవకాశం లేదు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలియజేశారు. ఈలోపు కేసు డైరీని తమ ముందు ఉంచాలి అని సిబిఐని ఆదేశించింది. పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని సిపిఎస్ ఉద్యోగులను నమ్మించి మోసం చేసిన వైనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఈ నెల 18న ఓట్ ఫర్ ఓపీఎస్ చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరుకంట సతీష్ తెలియజేశారు. పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పిన నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం జగన్ సిపిఎస్ ఉద్యోగులను దారుణంగా మోసం చేశారని అన్నారు.
సీఎం జగన్ తమను ఏ విధంగా మోసం చేశారో రాష్ట్రంలోని ప్రతి గడపకు తీసుకువెళ్లాలి అని నిర్ణయించినట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ నెల 4న విశాఖలో సాగర సంగ్రామ దీక్ష నిర్వహించామని చెప్పారు. ఈ నెల 11న విజయవాడలో జరగాల్సిన పాత పెన్షన్ కోసం ఐక్యత ఓటు కార్యక్రమాన్ని ఈ నెల 18న ఓట్ ఫర్ ఓపీఎస్ చలో విజయవాడ కార్యక్రమంగా నిర్వహించాలి అని నిర్ణయించినట్లు తెలియజేశారు. 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల్లో పోలీసులు సిఆర్పీసీ సెక్షన్ 41A నిబంధనలు పాటించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా 41A నోటీసులు ఇచ్చేలా ఆదేశించండి. పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని భయపడుతుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అని ఆందోళన వ్యక్తం చేసింది. ఆనేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా 7 ఏళ్ల శిక్షకు వీలున్న కేసులో పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని పోలీసులను నిలదీసింది. అరెస్టు చేయనివ్వండి, బాధ్యులైన అధికారులను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది, వారిని లోపలకు పంపిస్తాం, ఉన్నతాధికారులపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్లు లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేసు వివరాలను కోర్టుకు సమర్పించేందుకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో ఎమ్మెల్యే ఏలూరి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఆదేశాలు ఇచ్చారు. గ్రెనేడ్ ఫ్యాక్టరీల తనిఖీలకు వచ్చిన మైనింగ్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారు అనే ఆరోపణలతో మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాపట్ల జిల్లా మాటూరు పోలీసులు కేసు నమోదు చేసిన ముందస్తు బెయిల్ కోరుతూ ఎమ్మెల్యే ఏలూరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణకు రాగా ఆయన తరపున సీనియర్ న్యాయవాది పూసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు వైద్యుల హక్కులను కాలరాస్తున్నారు. తాము అనుకున్నదే జరగాలి అన్న పట్టుదలతో పదోన్నతుల విషయంలో నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారమే జీవో జారీ చేశారు. ఈ జీవో వచ్చిన తర్వాత వారు ఆ పోస్టులో జాయిన్ అయ్యేందుకు కనీసం వారం రోజులైన సమయం ఇవ్వాలి. కానీ వారికి ఆ సమయం ఇవ్వకపోగా ఖాళీ అయిన అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సోమవారమే పదోన్నతి ఇచ్చేశారు. దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా పూర్తి చేశారు. వాస్తవానికి ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందిన వారు ఇంకా ఆ స్థానాల్లో చేరకముందే హడావిడిగా ఈ పని కానిచ్చేశారు. పైగా ప్రొఫెసర్గా పదోన్నతి పొందిన వారికి డిఎంఈ ఆదేశాల మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ ఫోన్లు చేసి ఎప్పుడు చేరుతున్నారు, అసలు చేరుతారా లేదా అని అడుగుతున్నారు. చేరతాం అని చెప్పిన వారి నుంచి లిఖితపూర్వక హామీ తీసుకుంటున్నారు. కొంతమంది చేరుతామని, కొంతమంది చేరబోము అని లిఖితపూర్వక హామీలు ఇచ్చారు. అలా హామీలు తీసుకున్న తర్వాత ఆ పోస్టులను సోమవారం నిర్వహించిన కౌన్సిలింగ్ లో చూపించారు. వాస్తవానికి పదోన్నతి అనేది ఉద్యోగి హక్కు. నిబంధనల ప్రకారం పదోన్నతికి పొందిన వారికి ఆయా పోస్టులో చేరేందుకు కనీస సమయం ఇవ్వాలి. అలా కాకుండా డిఎంఈ లేదా ప్రిన్సిపాల్స్ ఫోన్లు చేసి మీరు చేరతారా లేదా లిఖితపూర్వక హామీ ఇవ్వండి అని ఒత్తిడి చేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఆరోగ్య శాఖలో డిఎంఈలో ఈ నిబంధనలేవీ వర్తించడం లేదు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీకి రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పిసిసి తీర్మానం కూడా చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు ఆమెను గుర్తిస్తున్నందున తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. దీనికి స్పందించిన సోనియా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను అని తెలియజేశారు. సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలోని సోనియా గాంధీ అధికారిక నివాసం 10 జన్పథ్లో సీఎం రేవంత్ ఆమెను కలిశారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీల్లో 10 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు గురించి సోనియాకు వెల్లడించారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచిత సరఫరా అమలుకు నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. బీసీ కులగణన చేపట్టాలని నిర్ణయించామని, ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాము అని, ఆ దిశగా ఇప్పటికే అన్ని సన్నాహాలు పూర్తి చేశామని చెప్పారు. ప్రతి లోక్సభ స్థానానికి ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసి బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని రేవంత్ సోనియాకు తెలియజేశారు. ఉచిత విద్యుత్ కావాలంటూ ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించారా? రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, యూనిక్ సర్వీస్ కనెక్షన్ నెంబర్లు పొందుపరిచారా? గత ఆర్థిక సంవత్సరం 12 నెలల కాలంలో సగటున నెలకు 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించారా? అయితే ఈ నెల నుంచే మీకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చింది. వచ్చే నెల నుంచి మీరు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి నెలలో వినియోగించిన కరెంటుకు మార్చి తొలి వారంలో రీడింగ్ తీసి బిల్లులు జారీ చేస్తారు కదా. గృహజ్యోతి పథకానికి అర్హులు ఎవరు అప్పుడు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి వారికి 0 బిల్లు జారీ చేస్తారు. కాకపోతే ఉచిత విద్యుత్ పొందే వినియోగదారులంతా తప్పనిసరిగా బకాయిలన్నీ చెల్లించేయాలి.
రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 6 హామీలను అమలు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ గ్యారంటీ ఇచ్చింది. ఇందులో గృహజ్యోతి పథకం ఒకటి. దీని కింద 200 యూనిట్ల లోపు వినియోగదారులకు కరెంటును ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 హామీల అమలుకు ఇటీవల దరఖాస్తులను స్వీకరించారు. వివిధ పథకాల అమలుకు 1,09,12,55 మంది దరఖాస్తు చేస్తున్నారు. వారిలో రేషన్ కార్డు, ఆధార్ కార్డులు కలిగిన వారి దరఖాస్తులు 64,57,891. వారిలోనూ గృహ విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న వారు 34,59,585 మంది ఉన్నట్లు గుర్తించారు. తాజాగా ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పథకం అమలుకు సర్కార్ ఆమోదముద్ర వేస్తుంటే పథకం అమలుకు ఏటా 4,164 కోట్లు ఖర్చవుతుందని అంచనా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయాలి అన్న కేసీఆర్ జగన్ కుట్రలో భాగంగానే తెలంగాణలో పోలింగ్ రోజున నాగార్జునసాగర్ డ్యాంను ఏపీ పోలీసులు ఆక్రమించారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జగన్ కేసీఆర్ మాట్లాడుకున్నాకే ఎన్నికల్లో కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనం కల్పించడానికే గత ఏడాది నవంబర్ 29న సాగర్ ఆక్రమణ జరిగింది అని ఆయన ఆక్షేపించారు. కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమని అలాంటి ఆలోచనే లేదని తేల్చి చెప్పారు. హరీష్ రావు లాగా పెట్రోల్ పోసుకుని నాటకాలాడి ఇంకొకరి ఆత్మహత్యకు తామెప్పుడూ కారణం కాలేదు అని స్పష్టం చేశారు. మీరు ఉద్యమ సమయంలోనే బ్లాక్ మెయిలర్లు ఆ లెక్కలు బయటపెట్టాలా అని హరీష్ రావును ఉద్దేశించి నిప్పులు చెరిగారు. తెలంగాణ రావడానికి నాడు కేంద్ర హోంమంత్రిగా చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశమే కారణమని, ఆ భేటీ అనంతరం కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ ఏర్పడడానికి చిదంబరం చేసిన ప్రయత్నాలు కీలకమని గుర్తు చేశారు. ఈ విషయం నీకు తెలుసుకుంటే నీ మామను అడుగు అని మండిపడ్డారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణకు కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందని మంత్రి ధ్వజమెత్తారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవు అని 16వ కృష్ణా బోర్డు సమావేశంలో చెప్పింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలన్నీ బీఆర్ఎస్ ఒప్పందం చేసుకుంది అని, రైతాంగానికి ప్రజలకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అని మంత్రి దుయ్యబట్టారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించేందుకు కేసీఆర్ సంతకం చేశారు అంటూ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజలకు ఏం చెప్పాలో తెలియక బూతులతో బుల్డోజ్ చేసేందుకు రేవంత్ ప్రయత్నించారని, అబద్దాల పునాదులపై పాలన సాగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. కేఆర్ఎంపీకి ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు జనవరి 17న జరిగిన సమావేశంలో రాష్ట్ర అధికారులే చెప్పారు. అదే విషయాన్ని ఈఎస్సీ ప్రకటించారు. నెల రోజుల్లో ప్రాజెక్టులను అప్పగించాలని, సీఆర్పీఎఫ్ అనుమతితోనే ప్రాజెక్టుల వద్దకు ఇంజనీర్లు వెళ్లాలని, నిర్వహణ బాధ్యత 2 రాష్ట్రాలదని పేర్కొంటూ ఆ తర్వాత కేంద్రం వెల్లడించిన మినిట్స్ లోనూ ఉంది. దీనిపై 19న నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించే వరకు మంత్రులకు సోయలేదు. ప్రాజెక్టులను అప్పగిస్తే రాష్ట్రానికి నష్టం కలుగుతోంది అని అప్పుడు గుర్తించారు. 10 ఏళ్లలో కేఆర్ఎంపీకి తాము ఏ ప్రాజెక్టును అప్పగించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల్లోనే ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్కు తిని పనిచేశారు అని విమర్శించారు. ఇదంతా నిజం కాకుంటే ఉద్యోగులు వారి జీతాల చెల్లింపు వరకు చర్చ ఎందుకు వచ్చిందో చెప్పాలి అని డిమాండ్ చేశారు. కేఆర్ఎంపీకి చెందిన 16, 17 సమావేశాల్లో తెలంగాణ ఒప్పుకోలేదని మినిట్స్ కాపీలోనే ఉంది అంటూ అందులోని అంశాలను చదివి వినిపించారు. ఆ సమావేశానికి హాజరు కాని అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా ఎలా సంతకాలు చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. రేవంత్ ను ఉద్దేశించి ప్రచురించలేని భాషలో దుర్భాషలాడారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పరుష పదజాలంతో దూషించారు. సీఎం రేవంత్ పై మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెప్పు చూపిస్తూ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. కాంగ్రెస్ పార్టీలో 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారని, ఎప్పుడు ఎవడు కుర్చీ లాగుతాడో, ఎవరు అంగీ లాగుతాడో తెలియని పరిస్థితి ఉంది అన్నారు. అదానీని రాహుల్ గాంధీ విమర్శిస్తే రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి 12,000 కోట్ల పెట్టుబడులకు ఎలా అంగీకరించారని ప్రశ్నించారు. ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు వేయని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు మాత్రం చెల్లించింది అని మండిపడ్డారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కు సైతం పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించారని అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ హామీల అమలు చేయలేని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై నెపం వేసి తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్కా సుమన్ పై కేసు నమోదైంది. బాల్కా సుమన్ పై చర్యలు తీసుకోవాలి అంటూ కాంగ్రెస్ నాయకుడు పూదారి తిరుపతి నేతృత్వంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాల్కా సుమన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లోనూ రెడ్డి సంఘం కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి ఆయనపై ఫిర్యాదు చేశారు. సుమన్ సంస్కారం లేకుండా మాట్లాడారు అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ధ్వజమెత్తారు. కేటీఆర్ తన వెంట తిరిగే కుక్కను సీఎంపై ఉసుగొలిపాడు అని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ కార్యాలయానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు ఫలితాల వెల్లడి తర్వాత తొలిసారి ఇవాళ రానున్నారు. ఎర్రవేలి వ్యవసాయ క్షేత్రంలో కాలు జారడంతో ఆయనకు తుంటి శస్త్రచికిత్స జరిగింది. దాని నుంచి కోలుకున్న కేసీఆర్ ఈ నెల 2న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే రోజు నందినగర్లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇవాళ తెలంగాణ భవన్ కు రానున్నారు. ఈ సందర్భంగా కృష్ణానది పరివాహక జిల్లాలకు చెందిన వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతారు. నాగార్జున సాగర్, శ్రీశైలంతో సహా కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ఏం చేయాలి అన్న దానిపై ఆయన్ను చర్చిస్తారు. అంతేకాకుండా కేఆర్ ఎంపీ పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకువెళ్లడాన్ని నిరసిస్తూ త్వరలోనే నల్గొండలో చేపట్టనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు, ఇతర కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో తాము జారీ చేసిన సమన్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించడం లేదు అని, విచారణకు హాజరు కావడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. దీనిపై కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ ఈడీ సమన్లను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టే వరకు కొత్తగా సమన్లు జారీ చేయబోమని ఈడీ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది అని గుర్తు చేశారు. ఈడీ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు జోక్యం చేసుకుంటూ ఆ మినహాయింపు ఆ ఒక్కసారికే పరిమితమని చెప్పారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే ఈ పిటిషన్ నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ అయి ఉన్నందున ఈ కేసుల స్టేటస్ ను ధర్మాసనం ఆరా తీసింది. ఈ సందర్భంగా ఈడీ తరపున ఎస్వి రాజు ఈడీ నోటీసు ఇచ్చినా కవిత హాజరు కావడం లేదు అని బెంచ్కు నివేదించారు. దీనిపై కవిత తరపు న్యాయవాది కపిల్ సిబల్ ఈడీ సమ్మన్లని కవిత సవాల్ చేసినందున విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కవిత తరపున సీనియర్ న్యాయవాదులు విక్రమ్ చౌదరి, నితీష్ రాణా కూడా కోర్టులో హాజరయ్యారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 16వ తేదీన అన్ని పిటిషన్లు కలిపి విచారిస్తామని తెలియజేసింది. వైఎస్ సునీతారెడ్డి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనను సోదరి షర్మిలను చంపుతామని బెదిరిస్తున్నట్లు వైఎస్ సునీత ఇటీవల ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తూ పోస్టింగ్లు పెట్టారని ఆధారాలు సైతం సమర్పించారు. వర రవీందర్ రెడ్డి అనే వ్యక్తి శత్రుశేషం ఉండకూడదు, ఇద్దరిని లేపే అన్న ఎన్నికలకు పనికొస్తాయి అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. వాటిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 సీట్లను ఖచ్చితంగా గెలుస్తుందని, ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లను సాధిస్తోంది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. తన 3వ దఫా ప్రభుత్వంలో భారతదేశానికి వచ్చే 1000 ఏళ్లకు అవసరమైన పునాది వేసేలా చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తన 3వ దఫా పాలన ఎంతో దూరంలో లేదని, 100 నుంచి 125 రోజుల్లో ప్రారంభమవుతుంది అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ మోదీ లోక్సభలో మాట్లాడారు. దాదాపు 100 నిమిషాల పాటు కొనసాగిన ఆయన ప్రసంగంలో విపక్షాలను, ముఖ్యంగా కాంగ్రెస్ ను దూనమాడారు. దేశంలో ప్రతిపక్షాల దుస్థితికి కాంగ్రెస్ పార్టీని కారణమని, కాంగ్రెస్ దుకాణానికి తాళం వేసే పరిస్థితి వచ్చింది అని, ఇండియా కూటమి గాడి తప్పిందని, ఆ కూటమి పక్షాల మధ్య ఐక్యత లేదు అని, వారిపై వారికే విశ్వాసం లేనప్పుడు ప్రజలకు వారి మీద విశ్వాసం ఎలా ఉంటుంది అని ప్రధాని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతల ప్రసంగాలు విన్నప్పుడల్లా వారు చాలా కాలం ప్రతిపక్షంలోనే ఉంటారు అన్న తన విశ్వాసం మరింత బలపడింది అని ఎద్దేవి చేశారు. పార్లమెంట్ చివరి సమావేశాల్లో సైతం విపక్షాలు ఎటువంటి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వలేకపోయాయి అని అన్నారు. వారిని ప్రజలు కూడా అదే రకంగా ఆశీర్వదిస్తారు అని తెలియజేశారు. ఒకే ఉత్పత్తిని మాటిమాటికి మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ పరోక్షంగా వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తోంది. రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తోంది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దళితులు, ఆదివాసీల రిజర్వేషన్ తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర జార్ఖండ్ రాజధాని రాంచీలో కొనసాగుతుంది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ను రాహుల్ పరామర్శించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి గిరిజనుడు కావడం వల్లే జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన బీజేపీ దాడి చేస్తోంది, ప్రజల గొంతు నొక్కేస్తుంది. ఇండియా కూటమి అలా జరగనివ్వదు. జార్ఖండ్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్, జేఎంఎం నిలబడ్డాయి. ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలన్నిటిలోనూ వారు ధనాల బలాన్ని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు అని రాహుల్ మండిపడ్డారు. జార్ఖండ్లో సీఎం చంపై సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఘన విజయం సాధించింది. అసెంబ్లీలో 81 మంది సభ్యులు ఉండగా సోమవారం నిర్వహించిన బల పరీక్షకు 77 మంది హాజరయ్యారు. వారిలో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతుగా 47 మంది, వ్యతిరేకంగా 29 మంది ఓటు వేశారు. స్వతంత్ర అభ్యర్థి సరయుస్ రాయ్
ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. సంకీర్ణ కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వామి పార్టీలు కాగా సిపిఐఎంఎల్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేశారు. ప్రతిపక్ష బీజేపీకి చెందిన 26 మంది, ఏజేఎస్యూ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. జేఎంఎం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ సీఎం హేమంత్ సోరెన్ జనవరి 31న మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడంతో ఆ పార్టీ సీనియర్ నేత చంపై సోరెన్ ఈ నెల 2న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బల నిరూపణకు 10 రోజులు గడువు ఇచ్చిన ప్రభుత్వం సోమవారమే బల పరీక్షను ఎదుర్కొంది. విశ్వాస పరీక్ష సందర్భంగా సీఎం చంపై సోరెన్ మాట్లాడుతూ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నించింది అని, హేమంత్ సోరెన్ తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంది అని మండిపడ్డారు. ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకలను అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రం లేదా జవాబులు లీక్ చేయడం, అభ్యర్థులకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించడం, నకిలీ వెబ్సైట్లు సృష్టించి మోసగించడం వంటి నేరాలకు పాల్పడిన వారికి కనీసం 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష, కోటి వరకు జరిమానా విధించేలా కొత్త బిల్లును తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు 2024ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఒక వ్యక్తి లేదా వ్యక్తులు లేదా సంస్థలు ప్రశ్నపత్రాలు లేదా జవాబులు లీక్ చేయడం, పబ్లిక్ పరీక్షల సమయంలో అభ్యర్థికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించడం, కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో ట్యాంపరింగ్ కు పాల్పడడం వంటి వాటిని ఈ బిల్లు నేరాలుగా పరిగణిస్తోంది. నకిలీ వెబ్సైట్లు సృష్టించి పరీక్షలు నిర్వహించడం, డబ్బు కోసం నకిలీ అడ్మిట్ కార్డులు లేదా ఆఫర్ లెటర్లు జారీ చేయడం, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు వీలుగా అభ్యర్థుల సిట్టింగ్ను తారుమారు చేయడం, తేదీలు, షిఫ్ట్లను మార్చడం వంటి వాటిని కూడా ఈ చట్టం ప్రకారం శిక్షార్హంగా నేరాలుగా పరిగణిస్తారు. ఎవరైనా వ్యక్తి లేదా వ్యక్తులు, సంస్థలు అక్రమాలకు పాల్పడితే ఈ చట్టం కింద 3 ఏళ్లకు తగ్గకుండా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధించవచ్చు అని బిల్లులో పేర్కొన్నారు. తమ దేశ సార్వభౌమత్యం విషయంలో రాజీ లేదని, అందులో జోక్యం చేసుకునేందుకు ఏ దేశాన్ని అనుమతించేది లేదు అని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్ ఆ దేశ పార్లమెంట్లో స్పష్టం చేశారు. ఇప్పటికే 2 దేశాలు భారత బలగాలు మే 10 నాటికి మాల్దీవులకు వీడేందుకు అంగీకారానికి వచ్చాయి అని చెప్పారు. ఈ విషయంలో భారత్తో ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. మైజ్ ప్రసంగాన్ని అక్కడి ప్రధాన ప్రతిపక్షాలైన ఎండీపీ, డెమోక్రాట్స్ రెండూ బహిష్కరించాయి. కాగా 87 మంది భారత సైనికులు మాత్రమే ఆ దేశంలో ఉన్నారు. మానవతా సాయం, అత్యవసర వైద్య చికిత్సకు, బాధితుల తరలింపులో సహకరించడమే వీరి పని. మైయుజీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి భారత బలగాలను పంపించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. సంచలనమేమీ లేదు. ఇంగ్లాండ్ బజ్ బాల్ గేమ్ కు భారత్ బౌలర్లు సమర్థవంతంగా చెక్ పెట్టారు. ఆటకు ఇంకా 2 రోజుల సమయం ఉండగా 399 పరుగుల లక్ష్యాన్ని స్టోక్స్ సేన దూకుడుగా ఛేదిస్తుందేమోనని అనుకున్న పేసర్ బుమ్రా, స్పిన్నర్ అశ్విన్ వారి ఆటలను సాగనివ్వలేదు. ఛేదన ఎంతైనా 60 నుంచి 70 ఓవర్లలోనే ముగిస్తామని ప్రగల్భాలు పలికిన పర్యాటక జట్టును 2 సెషన్లలోపే భారత్ ప్యాకప్ చేసింది. ఫలితంగా 5 టెస్టుల సిరీస్ను టీమిండియా ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది. ఇంగ్లాండ్ చేతులు ఎదురైన తొలి టెస్టు పరాజయానికి భారత జట్టు గట్టిగానే బదులిచ్చింది. తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ బౌలర్లు సమిష్టిగా రాణించారు. తద్వారా ఆటకు 4వ రోజైన సోమవారం ముగిసిన 2 టెస్టులు 106 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అటు తగిన సమయం ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లను చేజార్చుకుని మూల్యం చెల్లించుకుంది. 399 పరుగుల ఛేదంలో ఇంగ్లాండ్ 2 ఇన్నింగ్స్లో 69.2 ఓవర్లో 297 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ రాలే 73, బెన్ ఫోక్స్ 36, హార్ట్లీ 36 మాత్రమే ఆకట్టుకున్నారు. బుమ్రా, అశ్విన్ కు 3 వికెట్లు దక్కాయి. ఓవరాల్ గా 9 వికెట్లతో రాణించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ ఫలితంతో 5 టెస్టుల సిరీస్తో భారత్ 1-1తో నిలిచింది. 3వ టెస్ట్ ఈ నెల 15 నుంచి రాజ్కోట్లో జరుగుతుంది.